చిన్న కప్పు పెట్టాను, స్టవ్ మీద చూస్తున్నారు కదా, సిమ్లో ఉంది. దీంట్లో మనం కొంచెం కొబ్బరి నూనె వేస్తున్నాను. మన హెయిర్కి ఎంత కావాలో అంతే. నేనేమి ఇది గట్టిగా ఉంటే మెల్ట్ చేయడానికి వేయట్లేదు, జస్ట్ కొద్దిగా వేడి చేస్తున్నాను అనమాట కొబ్బరి నూనె. ఇది కనుక హెయిర్కి పట్టించుకుంటే మనకి రిలాక్సేషన్ చాలా బాగుంటుంది. అండ్ అస్సలు మన హెడేక్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా పోతాయి. ఇది ఎక్కువ వేడి చేయకూడదు. అయిపోయింది, హీట్ అయిపోయింది, చాలా త్వరగా వేడిపోతుంది. చూడండి, బబుల్స్ కూడా వచ్చేసాయి. ఇది కొంచెం చాలా వేడిగా ఉంది ప్రస్తుతానికి. ఇది కూడా చాలా వేడిగా ఉంది. ఇది ఆయిల్ అండి, హీట్ చేసుకున్న ఆయిల్ నేను పటకారుతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఇది మీకు ఈ సాటర్డేస్ అండ్ సండేస్ వస్తాయి కదా, ఎప్పుడు హాలిడే ఉంటే అప్పుడు, ఎప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంటే అప్పుడు ఈ ఆయిల్ కొంచెం తలకి అప్లై చేసుకుని, ఎస్పెషల్లీ ద రూట్స్ దగ్గర స్కాల్ప్ మీద మంచిగా మసాజ్ చేసుకుంటే మీకు ఇచ్చినెస్ కానీ డాండ్రఫ్ కానీ ఓవరాల్గా తగ్గుతుంది. ఇది కొంచెం వేడి మీద అప్లై చేసుకోవాలి, అంటే గోరువెచ్చగా కొంచెం వేడిగా. ఎలాగో మనం హాట్ వాటర్తో హెడ్ బాత్ చేస్తాం కాబట్టి ఇది కొంచెం అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes అలా ఉంచుకొని స్నానం చేశారనుకోండి, హెయిర్ ఫాల్ కూడా చాలా మటుకు తగ్గుతోంది. నాకు నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు, రకరకాలు ట్రై చేస్తూ ఉంటాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎక్కువ ఆయిల్ లేదు, నేను ఓన్లీ స్కాల్ప్ కోసం తీసుకున్నాను అనమాట. ఇంతే లైట్గా తీసుకున్నాను, హెయిర్ అంతటికి తీసుకోవాలి. హెయిర్ అంతటికి ఇది మామూలు చల్లటి ఆయిల్ పెట్టుకున్నా పర్వాలేదు అనమాట. ఇది టిప్ ఆఫ్ ద డే అండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, ట్రై చేసి కూడా చెప్పొచ్చు కామెంట్స్లో. ఓకే అండి, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.